తీయచ్చు. ఉండు ఉండు చింది అయిపోయింది అది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వల్లభనేనిస్ కిచెన్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె బాగా వేడైనాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా దంచుకోవాలి. రోట్లో వేసి అల్లము పెద్ద ముక్క, ఒక 2 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని కొలుసుకుని పెట్టుకోవాలి. ఇలా దంచుకోవాలి మెత్త పేస్ట్ లాగా. ఇప్పుడు గిన్నె కాగింది, వేడెక్కింది, ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఒక టీ గ్లాస్ వేసుకోవాలి ఆయిల్. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక బిర్యానీ ఆకులు వేసుకోవాలి, ఒక 3. వేసావా? 4 బిర్యానీ ఆకులు. ఇది పూలు, ఒక 5-6 లవంగాయలు, ఒక 4 ఇలాచి. అవి బాగా ఫ్రై అయ్యి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, రెడ్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు చికెన్ బిర్యానీలోకి గోంగూర, పుల్లగూర, దానికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇట్లా బాగా కడిగి ఇట్లా దండి ఎక్కువ వేసుకోవాలి, కారం కారంగా. దీంట్లోకి కడిగి పెట్టుకున్న గోంగూర ఒక కట్ట పెద్దది. ఆనియన్స్ వేగుతాయి. ఇది గోంగూర పుల్లగూర కోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని బాగా కడిగి పెట్టుకోవాలి. దీంట్లోకి గోంగూర ఒక పెద్ద కట్ట, మా తోటలోదే గోంగూర, మా తమ్ముడు అక్కడ ఉంటాయి. గోంగూర బాగా పుల్లగా ఉంటుంది, టేస్ట్గా. అది కట్ చేసి బాగా కడుక్కుని, ఇంత పొడుగు ఉంటుంది, చాలా ఎర్ర గోంగూర అన్నమాట, చాలా పులుపు. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెము ధనియాలు, లవంగాయలు, చెక్క, లవంగాయలు, యాలక్కాయలు, జీలకర్ర పొడి, ఒక స్పూను పొడి. గోంగూరలో పుల్లగూర బిర్యానీలో చాలా టేస్ట్ ఉంది, కలుపుకుంటే కారం కారం చేసుకోవాలి. ఇది పెట్టుకుని కొంచెం నీళ్ళు వేసుకుని పెట్టుకోవాలి పొయ్యి మీద. కుక్కర్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి. ఆనియన్స్ వేగిపోయినాయి. పెద్ద 2 టమాటాలు, ఒక 8 పచ్చిమిర్చి ఇట్లా వాకిలు కోసుకుని వేసుకోవాలి బిర్యానీలో.
ఈ మూత పెట్టుకున్నాము. కొంచెంసేపు బాగా బాగా ఏగినా మళ్ళీ చూపిస్తాం. ఇప్పుడు ఒక గుప్పుడు పుదీనా వేసుకుందాం. బాగా కడిగి పెట్టుకుని పుదీనా వేసుకుందాం. పుదీనా వేసుకున్నాక బాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. గ్రైండర్లో అయితే ఏం పేస్ట్ ఉంటాయి? మిక్సీలో కొట్టాలా బాగా రోట్లో వేసి దంచుకుంటే ఇట్లా రోలు కొనుక్కోండి మీరు ఇక్కడ అందరూ. బాగుంటుంది మంచిగా ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకోవచ్చు. వేసుకుంటే చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా కానీ బాగా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. కరెంటు కూడా యూజ్ ఉండదు. ఇంకా ఉంది. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న 3/4 కేజీ చికెన్, 3/4 కేజీ రైస్కి 3/4 కేజీ 750 గ్రాములు చికెన్ వేసుకోవాలి. బాగా కడిగి 3-4 సార్లు బాగా ఉప్పు వేసుకుని కడిగి పెట్టుకున్న ఇది బాగా ఆనియన్స్ టమాటాలు బాగా వేగిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేదాకా వేసుకున్నాను. ఒక గుప్పుడు పుదీనా వేసుకోవాలి. ఒక పెద్ద 2 ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిరపకాయలు బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. వేసి గుమ్ముడిచ్చే. మా మనవడికి చికెన్ నాన్ వెజ్ అంటే ఇష్టం అన్నమాట. అందుకు వారం ఒక రకం చేయమంటాడు. నేను ముసురుదాన్ని నాకు ఏమొస్తాయి ఈ రకాలు చేయాలంటే అట్లా అడుగుతాడు ఎప్పుడు చేయాలని. అందుకే ఎట్టాగో నాకు వచ్చినట్లు ఎవరన్నా అడిగి నేను చేసుకుంటాను అన్నమాట. నాకు రావు సరిగా. ఇప్పుడు పసుపు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడు అందరికి బాగా వయసులో ఉన్నప్పుడు బాగా మంచిగా చేసేదాన్ని. ఉప్పు ఇప్పుడు రాదు, వయసు అయిపోయి మాకు గుర్తుండదు, మతిమరకు వచ్చేసింది. ఒక చిన్న టేబుల్ స్పూన్తో 3 స్పూన్లు ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం పొడి, ఒక స్పూన్ కారం పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి. ధనియాలు, చెక్క, లవంగం, ధనియాలు, యాలక్కాయలు, జీలకర్ర పొడి. ఇది చెక్క పొడి. ఈ చెక్క పొడి షుగర్ ఉండాలకి చాలా మంచిది అన్నమాట. షుగర్ ఉండాలకి రోజు మధ్యాహ్నం రాత్రిపూట పడుకోబోయే ముందు ఒక గ్లాసు నిండా, ఒక 1/2 లీటర్, ఈ గ్లాస్కి 1/2 స్పూను ధనియాల పొడి వేసుకుని ఒక పలసగా మజ్జిగ చేసుకుని తాగితే మంచిది, చాలా మంచిది ఆరోగ్యానికి. మధ్యాహ్నం పూట షుగర్ ఉండాలకి ఒక అన్నం అర్ధగంట తింటా ఉండగా మెంతులు బాగా వేయించి పొడి చేసుకుని మజ్జిగలో కలుపు తాగాలి. చికెన్ బాగా మగ్గాలి. ఇక ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా దీనికి చికెన్ పట్టుకుంటే అప్పుడు ముక్కకి బాగా ఉప్పు కారం పట్టుకుంటుంది అన్నమాట. మధ్యలో 2-3 సార్లు కలిపినాక అప్పుడు ఎసరు వస్తుంది చికెన్లోకి. అప్పుడు మళ్ళీ చూపిస్తాం. ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మూత పెట్టేసి మగ్గ పెట్టాలి బాగా, మంట ఫుల్లు లేకుండా.
ఉడుకుతాను చూడండి. ఈ గ్లాసు ఇది పావు పడుతుంది గ్లాసు. దీంతో 3 గ్లాసులు వేసారు. 3/4 కేజీ బియ్యం, 3/4 కేజీ చికెన్, 6 గ్లాసులు పోసి సగం నీళ్ళు పోసాం. మామూలు సోనా మసూరి బియ్యం ఇది. ఎసరు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు బియ్యం వేసుకున్నాం. బాగా 2 సార్లు 3 సార్లు కడిగి పెట్టుకున్న బియ్యం. 2 సార్లు 3 సార్లు కడిగి పెట్టుకున్న బియ్యం ఇంత వస్తుంది. సాయంత్రం వెళ్ళగొట్టి ఆడుకుని ఇది బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్లో పుదీనా ముందే వేసుకున్నాము. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఒక కాయ నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయలు కూడా మేము కొనే పని లేదు. మా చెట్లకి మా తమ్ముడు అంటికాడ కాస్తే అక్కడికి వస్తాయి. నిమ్మకాయలు రసం పిండుకోవాలి. ఒక కాయ ఇప్పుడు బాగా అన్నీ కలిగి తిప్పుకోవాలి. కలిగి తిప్పుకుని మూత పెట్టుకుని 80 గంటలు ఒక 10 నిమిషాలు బాగా ఫుల్ పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే బాగా చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. తర్వాత 80 గంటలు తినకుండా ఉండాలి. మూత పెట్టుకుని ఉడకబెట్టాలి. గోంగూర పుల్లకూర మెత్తగా ఉడికిపోయింది. బాగా కారం కారంగా బాగా టేస్టీ పుల్లకూర తనంలో కానీ టేస్ట్ ఉంటుంది. బిర్యానీకే కాదు, దేంటమైనా టేస్టీ. కొత్తిమీర వేసాను, జీలకర్ర, ధనియాల పొడి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పుల్లటి గోంగూర. మా వాడికి నోట్లో నీళ్ళు ఊరుతానంట గోంగూర తిప్పుతుంటే. కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి తాలింపు పెట్టుకుంటారు. అట్లయినా పర్వాలా, ఇట్లా తిన్నా కానీ దాంట్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది. పుల్లగా ఉంటుంది గోంగూర, ఎర్ర గోంగూర. మీరు కూడా ఇలా చేసుకోండి, తినండి. బిర్యానీలోకి ఉట్టి బిర్యానీ, ఉట్టి పలావ్ చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది. చికెన్ బిర్యానీ అని కాదు, ఉత్త దాంట్లో కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకో పావుత వేడి చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. దాంట్లోకి గోంగూర, పెరుగు చట్నీ. చూడండి ఎంత బాగా పొడి అది ముక్క.
వేడి వేడిగా చికెన్ పలావ్ రెడీ అయిపోయింది, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నాలుగు టచ్ చేయండి. ఇది చూడండి, కాలిపోతుంది వేడి వేడిగా. ఎంత టేస్ట్ ఉంది. మీరు కూడా ఇలా చేసుకుని తినండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుపుకుని ఆల్ ది బెస్ట్. సూపర్గా ఉంది చికెన్ పలావ్.